నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గితను. ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు. ఇది దగ్గర తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఇది? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇతనెవరు? జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపూర్. ఇతను సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనవడు. ఇతను సూత్రధారి, కేంద్ర బిందువు, అవినీతి అవకతవకలకు నాంది ఇతను, చక్రం తిప్పిన వ్యక్తి ఇతను. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా. ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 18/31 162 గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 డిఎస్పీలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/21 డిసెంబర్ 20లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు. రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం. ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి. చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిచేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు. మొదట ఇతను వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే 3 నెలల లోపల మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజులు తీర్పు ఇచ్చాడు. అది కూడా 21 అక్టోబర్ 1న. ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ఆ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని. పిల్లర్ టు పోస్ట్ తిరిగారు, రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు, మీడియా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం. ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు. అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు. అది అయిన తర్వాత అప్పటి ఏబిపిఎస్సి సెక్రటరీ సీతారామంజనేయులు ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు. వేధించి 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 చైర్మన్ ఇంటికి పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే. ఈరోజు రేపు ఉంటుందనే ధ్యాస కూడా లేదు వీళ్ళకు. అక్కడి నుంచి 21 డిసెంబర్ 5న మార్చి 20 వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు, విజయభాస్కర్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2020 డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కుపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ అయిపోయింది. వాల్యుయేషన్ అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు, నిర్ణయం చేశాడు.
అక్కడి నుంచి ఏపీఎస్సి 39 మొదటిసారి వాల్యుయేషనే. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు, అది మొదటి వైలేషన్. డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది, అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వ్యాలిడేషన్, మళ్ళీ మాన్యువల్ వ్యాలిడేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు. అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అనే భయం లేకుండా విచ్చలవిడితనంతో తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే బరి తెగించిన ఉగ్రవాదులు వీళ్ళు. లెక్కలేనితనం. ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు, ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు ఎప్పుడో దొరుకుతావని. బరి దిగించారు. బరి దిగించి ఈరోజు మీరు చూస్తే 2020 డిసెంబర్ 22 ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు. వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది, అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ has decided to entrust the work relating to printing and supply of 3000 control bundle slips as per the design approved at the rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per the rules in force in the final bill అని క్లియర్గా. అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్, ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ has decided to conduct evaluation of Group 1 main examination papers of spot valuation camp from 6/12/21 at Holland NH5 near NRI Hospital, Chenakakani, Guntur district. Since the work is of a highly confidential nature,